మహాపరిశుద్ధుడా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, శామనెస్తర కాంటి యొక్క దేవా, మాతో ఇదివరకు మాట్లాడిన దేవా, ఇప్పుడు బలంగా మళ్ళీ తిరిగి మాతో మాట్లాడు ప్రవ్వా. ఆకలిగొని ఉన్నాం తండ్రి దేవా, మాకు దారి చూయించు ప్రవ్వా, మమ్మల్ని సరిచేయి ప్రవ్వా, లోబడి నీకున్నాం ప్రవ్వా, బలపరచు తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రెండు చెల్లి హల్లెలూయా. సర్వఘనతమయ యేసే కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీయుల की पुस्तक उसका 3रा अध्याय उसका 23वां वचन. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. చాలండి. హల్లెలూయా. మరి హల్లెలూయా. కొత్త ఈ యొక్క నూతన సంవత్సరంలో इस नए साल దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, బలపరుస్తూ వస్తున్నాడు. हमको बलवान करता आ रहा మరి है. పోయిన వారం మనం చూసుకున్నాము, पिछले हफ्ते हमने ये देखा है దేవుడు ఎలా దీవిస్తాడు మనని, खुदा हमको कैसे आशीष देता है, ఎలా ఆశీర్వాదాలు పొందుతాం మనం. कैसे हम आशीषों को पाते हैं. మనం అనుకున్నట్టు కాదు, हम जैसा सोचते वैसा नहीं, మనం అనుకున్నట్టు కాదు. हम जैसा चाहते वैसा नहीं. మరి దేవుని యొక్క ఆత్మీయ ప్రపంచం ఎలా ఉంటదో, खुदा का आत्मिक दुनिया किस प्रकार से होता है. చాలా మటుకు కొత్త కాలం వస్తే बहुत से जो नए सिरे से आते हैं నా సమస్యలు పోయి కొత్తగా ఉంటాను అనుకుంటారు, కానీ वो सोचते कि मेरी समस्या जाकर नए सिरे से मैं रहूंगा. అది లోకం ఆలోచించేది. वो दुनिया ऐसा सोचती है. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, लेकिन खुदा का वचन क्या कहता है, నీ యొక్క నూతన కాలం వస్తే जो नया जो समय व मौसम आने నీ पर సమస్యలు అలాగనే ఉంటాయి బిడ్డ. तुम्हारी समस्या ऐसी रहती है. కానీ ముందు సంవత్సరం అంతా కూడా लेकिन पिछले पूरे साल में దాని పైన నీకు జయించలేని శక్తి జయించలేకుండా ఉన్నావు నువ్వు. उस पर तुम जीत हासिल नहीं कर पाए हो. దానిపైన నీకు ఆలోచన లేదు, उसके प्रति तुमको దానిపైన सोच नहीं నీకు थी, బలము లేదు. उसके ऊपर तुमको बल नहीं था. కాబట్టి వాక్యం అంటది, దేవుడు అంటాడు, लेकिन वचन जो खुदा ये कहता है నూతన కాలం వస్తే नया समय व मौसम నీ आने पर సమస్యలు మారువు, तुम्हारी समस्या नहीं बदलती है. నూతన బలము నీకు వస్తదంట. तुमको హల్లెలూయా. नया बल मिलता है. ఆ हालेलुया. సమస్యలను జయించే శక్తి నీకు ఉంటదంట. उस समस्या पर जीत हासिल करने वाली शक्ति मिलती అట్టి है. రీతిగా ఆత్మీయత పని చేస్తుంటది. उस प्रकार से आत्मिकता जो काम करती है. ఎందుకంటే ఎంతో మంది గురించి నేను వింటా ఉంటా, क्योंकि बहुत से लोगों के विषय में सुनता आता हूँ, వచ్చిన అన్న वो कहते कि हम కొత్త आए కాలం ना, వచ్చిందన్న, जो एक नया నా मौसम సమస్యలు आया అట్టనే ఉన్నాయన్న, लेकिन मेरी समस्या वैसी ఇంకా रही దేవుడు है. వద్దన్నా. माने मुझको खुदा नहीं चाहिए. దేవుడు ఎప్పుడు చెప్పిండమ్మా నూతన కాలం వస్తే నూతన సమస్యలు పోతాయని చెప్పి? कब खुदा ने कहा कि नया समय व मौसम आएगा तो है सो सारी समस्या दूर हो जाएगी. అది कहकर లోకం చెప్తాదట, दुनिया वैसा कहती ఆ है, దేవుడు అంటాడు लेकिन खुदा ये कहता అవే है సమస్యలు ఉంటాయి, वही समस्याएं కానీ నీ रहेगी, శక్తి మారుతదంట. लेकिन तुम्हारी शक्ति बदलेगी. హల్లెలూయా. 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 నీ అభిషేకం బలపడుతదంట, तुम्हारा अभिषेक बलवान होगा. ఫ్రెష్ అనాయింటింగ్ వస్తుందంట. एक नया अभिषेक तुम पाओगे. హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ హౌ స్పిరిచువల్ థింగ్స్ వర్క్, స్పిరిచువల్ వరల్డ్ వర్క్స్. इस प्रकार से आत्मिक दुनिया जो वो काम करती है. హల్లెలూయా. 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 మళ్ళీ దేవుడు మిమ్మల్ని बार बार खुदा हम सबको ఆత్మీయ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాడు. आत्मिक दुनिया में वो जो स्वागत करते हैं. కాబట్టి इसलिए అలా మనం పోయిన వారం చూసుకున్నాము, ये बात हमने पिछले हफ्ते में ఎలా देखा है, ఆశీర్వదింపబడతాము, ఎలా ముందుకెళ్తాం, ఎలాంటి కాలాలలో ముందుకెళ్తున్నామని. किस रीति से हम आशीष पाते, किस प्रकार से हम किस तरह के मौसमों में हम जो है आगे की ओर बढ़ते हैं. कहते हैं. హల్లెలూయా. హల్లెలూయా. మరి అలా వెళ్తుండగా ఎలా వెళ్ళాలి మనము? फिर हमें उस प्रकार से कैसे आगे बढ़ना है. ముందుకెళ్ళాలి. मौसम में. సరే తెలుసుకున్నాం ఎలా ఆశీర్వదింపబడగలుగుతామో, किस प्रकार से हम आशीष पाएंगे, किस प्रकार से एक नए मौसम की ओर ఎలా ले మన चलेंगे हम సమస్యలు जानते పోతాయో हैं. తెలుసుకున్నాం పోయిన వారము. पिछले हफ्ते हमने ये जाना है कि किस रीति से हमारी కానీ समस्या दूर होगी, लेकिन ఎలా ముందుకెళ్ళాలా, किस तरीके से आगे बढ़ना है, మనం ఎలా ఎన్నుకోవాలా? कैसे हमको इसका सामना करना మరి है. పోయినసారి నేను ఎన్నో ఎన్నుకున్నాను, నా అన్ని లాస్లకు పోయినాయి. चाहे कहोगे कि पिछले बार मैंने कितना कुछ किया, सब कुछ नुकसान व घाटे में गया है, ఎన్నో ప్రయత్నాలు చేసినా అన్న, कितना ही कोशिशें అన్ని मैंने की और వ్యర్థమైపోయినాయి. ना, सब कुछ व्यर्थ हो गए మరి हैं. ఎలా ముందుకెళ్ళాలా? फिर कैसे आगे बढ़ना మరి है. ఈ సంవత్సరం ప్రవచనం కూడా ఉన్నది మనకి. चाहे ये साल हमारे लिए भविष्यवाणी भी है. దేవుడు ఆశ్చర్యకరాలు అద్భుతకరాలు నీ జీవితంలో చేయబోతున్నాడని. खुदा तुम्हारे जीवन में अद्भुत व आश्चर्य कर्मों को మరి करने ఎలా वाला है. ముందుకెళ్ళాలన్నా? फिर किस रीति से आगे बढ़ना है. మరి अन्ना నా कहने पर జీవితంలో కూడా నేను ముందుకెళ్ళడానికి అడుగుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుండగా మీతో మాట్లాడుతున్నా నేను. जब मैं भी जो अपने जीवन में कैसे आगे बढ़ूं, क्योंकि प्रभु से मैं प्रार्थना से जब मांग रहा था, प्रभु ने मुझसे जिस रीति से बात की वो बातें मैं आपको बताता हूँ. కాబట్టి మొట్టమొదటిగా सबसे पहले ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, यहाँ पर खुदा क्या कहता है, నువ్వు ఆ పనే చేయాలి ఈ పనే చేయాలని కాదు. तुम ये काम करना वो काम करना कहकर దేవుడు नहीं. నీకు ఇచ్చిన జ్ఞానముతోని खुदा ने जो तुमको ज्ञान दिया है, ఏమంటున్నాడంటే ఇక్కడ क्या कहते हैं कि మరొకసారి ఆ వాక్యం చదవండి. एक बार फिर से इस वचन को पढ़िएगा. స్క్రీన్స్ మీద లేకపోతే మీరేమి చేసినను అది మనుషుల ఏమక్కడ రాస్తుంది? మీరు ఏమి చేసినను అందరు చెప్పాలి. सब మీరేంట लोग दोहराए कि क्या करने के लिए कहा गया है. మీరు कि तुम మీరు कि तुम మీరు कि तुम మీరు कि तुम నువ్వు ఇదే
చేయాలని यही రాస్తుందా? करना है क्या लिखा है क्या? నువ్వు ఇదే చదవాలని రాస్తుందా? यही पढ़ना है क्या लिखा है क्या? నువ్వు ఇదే పని చేయాలని రాస్తుందా? यही काम को करना है क्या लिखा है क्या? నువ్వు ఇక్కడే ఈయననే పెళ్లి చేసుకోవాలని రాస్తుందా? तुम इससे ही विवाह करना है क्या लिखा है क्या? మరి ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है प्रभु? నువ్వు ఇదే చదవాలా లేకపోతే వద్దు? तुमको यही पढ़ाई पढ़नी है नहीं तो नहीं, నువ్వు ఇదే పని చేయాలి లేకపోతే వద్దు? तुमको यही काम करना है नहीं तो नहीं। ఇక్కడ దేవుడు ఏమంటున్నాడమ్మా? यहाँ पर खुदा क्या कहता है మీరు कि तुम ఏమి చేసినా जो कुछ भी तुम करो మనుషుల నిమిత్తము కాక, मनुष्यों के निमित्त नहीं, लेकिन మనుషులంటే ఎవరు? मनुष्य माने कौन? మనుషులంటే ఎవరు? मनुष्य माने వచ్చే कौन? అలాగే ఉండండి. మనుషులంటే ఎవరు? जय मनुष्य माने कौन? వేరోడా? दूसरा कोई क्या? ఫస్ట్ వేరోడు రాడు నీ జీవితంలో. सबसे पहले कोई दूसरा नहीं आता ఎన్నో तुम्हारे సార్లు जीवन చెప్తా, में। बहुत सी बार मैं నీ कहता हूं శరీరమే నీకు శత్రువుగా ఉంటున్నది. तुम्हारा शरीर तुम्हारे शत्रु के समान అంటే रहता है। నీకు అనుకూలంగా నీ నిమిత్తము కూడా అవతలోడి నిమిత్తం కూడా కాక, जय तुम्हारे निमित्त और सामने वाले व्यक्ति के निमित्त नहीं रहना चाहिए చూడండి ఎలా वो। పోవాలి ఈ యొక్క సంవత్సరములు అంటే देखो इस साल में हमें कैसे आगे बढ़ना है? మనుషుల నిమిత్తము కాక मनुष्यों के निमित्त नहीं, ప్రభు लेकिन నిమిత్తమని प्रभु के निमित्त कहकर మనం మనస్ఫూర్తిగా हम पूरे मन के साथ చేయుడి. हमको ये करना है। హల్లెలూయా. हालेलुया। ప్రభు నిమిత్తమని प्रभु के निमित्त कहकर ఎట్ట చేయాలంట? कैसे करना है? ప్రభు నిమిత్తం అందరూ చేస్తారు. ఇక్కడ ఉన్న చాలా మటుకు 90% ప్రభు నిమిత్తం यहाँ చేస్తారు. पर मौजूद लोगों में से 90% लोग प्रभु के निमित्त करते దేవుడు हैं। అట్ట బలపరుస్తున్నాడు మనందరినీ. खुदा वैसा हमको बलवान बना रहा है। ప్రభు నిమిత్తము प्रभु के निमित्त వరకి బాగుంటది, वहां तक तो अच्छा रहता है, కానీ మనస్ఫూర్తిగా लेकिन पूरे मन से, మనస్ఫూర్తిగా लेकिन पूरे मन से, మనస్ఫూర్తిగా पूरे मन से చేయాలంటే ఏంటో తెలుసా? करना माने क्या? హల్లెలూయా. हालेलुया। చేయాలంటే ఏంటో తెలుసా? करना है माने क्या? మనస్ఫూర్తిగా చేయడం అంటే पूरे मन से करना माने హల్లెలూయా. హల్లెలూయా. నేను మరి అన్న నుంచి అక్క నుంచి ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నా. बहुत सी बातों को मैंने सीखा हूँ। మరి మనస్ఫూర్తిగా చేయాలంటే पूरे मन से करना माने మరి ముందు నా రకమైన వర్క్ వేరగుండే, అన్న రకమైన వర్క్ వేరగుంటది. इससे पहले मेरा तरीका का जो काम वो अलग था, अन्ना के तरीका का काम अलग అన్న था। ఏంటంటే ప్రతిదీ చేస్తాడు, अन्ना जो है हर एक करते थे। నేనేం చేస్తానంటే मैं क्या करता था? ఎవడు ఏది చేస్తాడో వారికి అప్పచెప్పేస్తా. जो कौन क्या करता है उनको वो काम मैं उनको दे देता हूँ। అయితే అన్నని అక్కని చూసినప్పుడు लेकिन जब मैंने अन्ना और अक्का को देखा, వాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా చేస్తారంటే, वो कितना पूरे मन से करते काम మరి को। యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బాత్రూమ్ వాష్రూమ్స్ ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో వాష్రూమ్స్ ఉన్నాయి. ग्राउंड फ्लोर में जो वॉशरूम्स और बाथरूम्स है, फर्स्ट फ्लोर में ఆ भी है। వాష్రూమ్స్ లో కూడా ఎన్ని మగ్గులు ఉన్నాయి, ఎన్ని బకెట్లు ఉన్నాయి కూడా అన్నని అడిగితే చెప్తారు నీకు. जो है बाथरूमों में कितने मग है, कितनी बकेटें हैं, अन्ना से पूछोगे तो अन्ना उसका भी बात అది ఎవరైనా बताएंगे। చూసుకోవచ్చు కదా. कोई और देख सकता है ना उस बारे में। కానీ ఎవరైతే మనస్ఫూర్తిగా చేస్తారో అట్లా పని చేస్తారంట. लेकिन जो హల్లెలూయా. कोई भी पूरे मन से काम करता है ना, वो इस रीति से काम करता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కదండి, అవన్నీ వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాం మనము. जो उन सारी बातों के विषय में वो सब ध्यान देते ఇంకా हैं, ఎన్నో నేర్చుకున్నాను గాక. और बहुत कुछ भी हम उनके जरिए सीखने पाए। నాకు కూడా లెక్క తెలుస్తుంది, కానీ ఎట్లా తెలుస్తుంది అంటే ఇదేమో అన్ననే పోయి చూస్తాడు. जो है मुझको जो पता चलता है कैसे, लेकिन वो अन्ना ही खुद जाकर నేను देखते हैं। డైరెక్ట్ అక్కడ ఎవరున్నారో వాళ్ళకి ఫోన్ చేసి ఎన్ని ఉన్నాయని అనుకుంటా. मैं जो सीधा वहां जो कोई भी मौजूद है उनको फोन करके उनसे पता करता हूँ कि कितना है कहकर। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए చూడండి, देखो, మనస్ఫూర్తిగా పనిచేసే ఉదాహరణ నేను ఇస్తున్నా. जो पूरे मन से काम करने की बात के बारे में उदाहरण दे रहा हूँ। అన్ననే వెళ్ళి అక్కడ అన్ని చూసుకొని రావడం అనేది. जो अन्ना ही खुद वहां जाकर सारी बातों को देखकर ही वो खुद आते हैं। నీ యొక్క పనులలో కూడా దేవుడు అంటున్నాడు, तुम्हारे कामों में भी खुदा నువ్వు ही ఏ कहता పనైనా है, చెయ్యి, तुम चाहे जो कुछ भी काम ప్రభు करो, నిమిత్తం చేస్తున్నారు, प्रभु के निमित्त कर కానీ रहे हो, మనస్ఫూర్తిగా చేస్తున్నారా? लेकिन क्या पूरे मन से ఒక कर रहे ఉద్యోగం हो? చేస్తున్నావు, ఎవరి కొరకు చేస్తున్నావు तुम एक నువ్వు? नौकरी कर रहे हो, किसके लिए कर रहे हो? నీ బాస్ కొరకు నువ్వు చేస్తున్నావు. क्या तुम अपने बॉस के लिए कर నీ रहे हो? కొరకు నువ్వు ఉద్యోగం చేయి. तुम अपने लिए खुद के लिए करो అక్కడ नौकरी। పోయి నువ్వు పని చేసి పని నేర్చుకుంటే वहां पर तुम काम करके काम सीखते हो तो నీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, तुम्हारी जो हद और बढ़ती है, నీ యొక్క తెలివి పెరుగుతుంది, तुम्हारी बुद्धि बढ़ती है, నీ పనితీరు బాగవుతుంది. चाहे तुम्हारा अच्छा चाहे वो बनता వాడి है। కొరకు నేను పని చేస్తున్నాను చెప్పి నువ్వు చేసినావు అనుకో, मैं उसके लिए जाकर काम करोगे कि तुम काम కానీ నీ करोगे तो? మనస్ఫూర్తిగా అన్నారు, వాడి మనస్ఫూర్తిగా చేస్తున్నట్టు నువ్వు. माने तुम अपने मन से पूरे मन से नहीं करो, उसके पूरे ఎప్పుడైతే मन से నువ్వు कर నీ रहे हो। మనస్ఫూర్తిగా చేస్తావో, लेकिन जब तुम खुद पूरे मन से करोगे దేవుడు అంటున్నాడు, तो खुदा ये कहता నువ్వు है, ఏది చేసినా అది నేను ఫలింపజేస్తా అంటున్నాడు. तुम जो कुछ भी హల్లెలూయా. करोगे खुदा उसको फलवंत करेगा। హల్లెలూయా. हालेलुया। हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో इसलिए इस नए साल ఇది में చేయి అది చేయి ఇది చేయి అని చెప్పాను, కానీ ये करो वो करो ये करो क्या नहीं कहा जाएगा, लेकिन ఏమన్నా ముందు అడుగేయి. किसी भी बात के लिए तुम आगे कदम बढ़ाओ। హల్లెలూయా. హల్లెలూయా. నూతన అడుగులు వేయండి, नए कदम आगे बढ़ाओ, మనస్ఫూర్తిగా వేయండి. ఈసారి पूरे मन से करो। इस बार పోయినసారి ఓడిపోయిండొచ్చు, पिछले बार तुम हार गए ఈసారి होगे। దేవుడు మనకి ప్రవచనం ఇచ్చిండు, వాగ్దానం ఇచ్చిండు, ప్లస్ ఎలా నడుచుకోవాలో కూడా దేవుడు నడిపిస్తా इस साल ఉన్నాడు. खुदा ने हमको जो ये प्रतिज्ञा की और हमको भविष्यवाणी के जरिए बात किया और साथ ही साथ कैसे चलना है वो भी बता रहे हैं। హల్లెలూయా. 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 కాబట్టి ఏది ఇస్లే చేసినా, కాబట్టి ఇదే చేస్తేనే అవుతుంది అన్న ఊహ, అన్న యొక్క
అవిశ్వాసం మీలో ఉండకుండా పోవును గాక. यही करोगे तो ही होगा, कहकर ये जो भ्रम, ये अविश्वास अगर तुम में है तो वो आज के दिन दूर हो जावे तुम्हारे अंदर। హల్లెలూయా. हालेलूया। చూడండి తర్వాత కీర్తనలు 1:3 మనందరికీ తెలిసిన वचन వాక్యం. संहिता पुस्तक उसका पहला अध्याय 3 वचन, हम इस वचन को जानते हैं। 3rd verse. అతడు నీటి కాలువ యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చాలంట. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఎలా ఉంటారంట? वे लोग किस तरीके से నీటి होते हैं? కాలువల దగ్గర నాటబడి ఉంటారంట. पानी की सोते के किनारे लगाए गए। ఎవరైతే ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తే, ప్రభు నిమిత్తమై చేస్తే, जो कोई भी जो कुछ भी करता है पूरे मन से और प्रभु के निमित्त जो कुछ करता వాడు है, తన కాలమందు ఫలిస్తూనే ఉంటాడంట. वे अपने सही मौसम में फलवंत होगा। ఈ కాలాల గురించి మనం పోయిన వారం చూసుకున్నాం. इन मौसम और समय के विषय में हमने पिछले हफ्ते में देखा కాలమందు है, ఫలిస్తారు మీరు. वे अपने सही मौसम और దేవుని समय में కాలమందు फलवंत ఫలిస్తారంట होंगे। మీరు. खुदा के समय वो मौसम में वे కొందరు फलवंत అంటారు, होंगे। మామిడికాయలు నాకు చలికాలంలో కావాలనుకుంటారు. थोड़े सोचे कि हमको आम का फल जो है ठंड के రావట్లా. समय में होना, वैसे नहीं హల్లెలూయా. आएगा। हालेलुया। వచ్చిన విషముతో వస్తాయి అవన్నీ. अगर आए भी तो जहर से भरा होता है। కాబట్టి इसलिए ఎండాకాలంలో మామిడికాయలు వస్తాయి. चाहे धूप के चाहे गर्मी के దేవుడు दिनों కూడా में जो నీ है, కాలమందు, దేవుని కాలమందు ఫలింపజేస్తాడు దేవుడు. खुदा अपने उस समय वो मौसम में तुमको फलवंत करेगा। ఏమి చేసినా సరే चाहे तुम जो कुछ भी करो, ఆ కాలం కొరకు వేచి చూస్తా उस ఉంటావు. समय उस मौसम का तुम ఆ इंतजार करो। కాలం కొరకు వేచి उस చూస్తా समय वो मौसम के लिए इंतजार करो। స్వస్థపడి కాలం కొరకు వేచి చూస్తా चंगाई पाने वाले उस समय वो मौसम का నీ इंतजार వ్యాపారం करो। ఉద్యోగం ఎదిగే కాలం కొరకు వేచి तुम्हारे చూస్తుండు. व्यापार और नौकरी में तुम्हारी बढ़ोतरी के उस నీ समय का భర్త इंतजार మారే करो। కాలం కొరకు వేచి చూస్తుండు. जो तुम्हारे विवाह के समय के लिए तुम इंतजार में करते रहो। సంతానం వచ్చే కాలం గురించి వేచి చూస్తుండు. संतान आने के जो उस समय मौसम के लिए కానీ इंतजार करो। 100% लेकिन 100 में से 100% ఇప్పుడు ఒకవేళ మీ జీవితంలో చలికాలం ఉన్నదంటే अगर अभी तुम्हारे जीवन में ठंडी का समय है ఎండకాలము త్వరలో వస్తుంది. హల్లెలూయా. गर्मी के दिन जो बहुत సంతానం जल्द పొందే आने वाले। కాలము త్వరలో వస్తుంది. హల్లెలూయా. ठंडी का मौसम क्या, ఉద్యోగం गर्मी का పొందే मौसम కాలము जरूर आने త్వరలో वाला। వస్తుంది. హల్లెలూయా. नौकरी का समय तुरंत వ్యాపారం आने वाला ఎదిగే है। కాలము త్వరలో వస్తున్నది. స్వస్థత కాలము త్వరగా వచ్చును గాక. जहन तुम्हारी नौकरी का, तुम्हारे व्यापार का और जो चंगाई का भी वो मौसम तुरंत आवे। 100% తప్పకుండా వస్తది. 100 में से 100% जरूर वो आएगा। తప్పకుండా వస్తది. जरूर आएगा। ఆ ఓపిక సహనమే మనం ఉండాలా. हमारे अंदर वो सबर, वो जो सहन शक्ति होनी అయితే चाहिए। ఇలా ముందుకెళ్ళినప్పుడు ఏది చేసినా అంటే चाहे तुम अगर आगे बढ़ोगे, जो कुछ भी तुम నువ్వు करोगे, ఏమైనా చేయి, तुम जो कुछ भी करो, కానీ మార్గము ఇంపార్టెంట్. लेकिन मार्ग जरूरी है। నువ్వు పోయే మార్గం ఇంపార్టెంట్. तुम किस मार्ग पर चल रहे हो वो నువ్వు जरूरी పోయే है। మార్గము, నువ్వు ఎంచుకునే దారి तुम जो मार्ग चुनते हो वो जरूरी है, ముఖ్యమైనది. वो सबसे जरूरी है। నువ్వు ఏమైనా చేయి, तुम कुछ भी करो, నువ్వు పోయే మార్గము ముఖ్యం. तुम किस मार्ग पर चल रहे हो वो जरूरी है। హల్లెలూయా. हालेलुया। చూడండి, కొందరు देखो थोड़े लोग అన్న वो कहते हैं कि अन्ना, దేవుని చిత్తము వీళ్ళిద్దరు జతపడాలని, खुदा की इच्छा ये दोनों की जोड़ी बने कहकर, కానీ लेकिन ఒకరు లోబడలే. एक कहना नहीं मानता है। దేవుడు ఎప్పుడు కూడా స్వేచ్ఛనిస్తాడు. खुदा हमेशा आजादी देता వీళ్ళిద్దరు है। దేవుడు ఎట్లా పనిచేస్తాడు చూపుతున్నా నీకు. देखो खुदा कैसे काम करता है मैं ఇద్దరు बताता జతపడాలా. हूँ। दोनों की जोड़ी बननी है, ఇద్దరికి దర్శనాలు వచ్చినాయి. दोनों को दर्शन आए हैं, ఇద్దరితో దేవుడు మాట్లాడిండు. दोनों से खुदा ने बात किया है, వాక్యం ద్వారా కన్ఫర్మ్ చేసిండు. वचन के जरिए जो कंफर्म किया है, కొన్నిసార్లు సేవకుల ద్వారా కూడా కన్ఫర్మ్ और చేస్తాడు. जो सेवकों के द्वारा कई बार कंफर्म करता కొన్నిసార్లు है, తల్లిదండ్రుల ద్వారా, ఇతరుల ద్వారా కన్ఫర్మ్ చేస్తారు. या माता पिता या जो घर परिवार के लोगों के द्वारा जो कंफर्म करता है खुदा। కానీ लेकिन ఈమె లోపడలేదు. जो है ये कहना नहीं मानती నాకు है, వద్దు అన్నది పెళ్లి. मुझको नहीं चाहिए कहते हैं। ఆమె వద్దు అనుకున్నది. अब वो लड़की ने मना कर दिया है, మరి దేవుడు फिर खुदा ఈ బిడ్డ ఏం చేయాలా, इस व्यक्ति का क्या करेगा, ఈ బిడ్డ ఏం చేయాలా, इस व्यक्ति का क्या करेगा। ఆమె కొరకు వేచి చూసేంత కాలం వేచి చూడొచ్చు. जो है उसके लिए इंतजार करने तक के समय तक के కానీ लिए బైబిల్లో इंतजार कर ఒకటే सकते हैं, రెఫరెన్స్ పట్టుకొని ఉండొద్దమ్మా. लेकिन एक ही जो चीज को पकड़ के नहीं बैठना है। దేవుడు వయస్సునందు వర్ధిల్లమన్నాడు. खुदा ने कहा अपनी उम्र में तुम मुझे उन्नति ఆ पाओ, వయస్సులో తగింది ఆ వయస్సులో చేయాలా. जो उस उम्र में करने के काम उन उम्र में ही करना है। హల్లెలూయా. 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 మరి ఆయన ఆమె లోబడకపోతే वो लड़की जो इस बात का कहना नहीं मानी ఈయన है, तो దేవుళ్ళు ఒక మంచి బిడ్డను చూసి ये खुदा में एक अच्छी जो है అదే लड़की को తరంలో देखकर, చూసుకొని जो उसी इस वक्त में देखकर ఆ యొక్క వివాహం చేసుకోవచ్చు. वो विवाह कर सकता है, అప్పుడు ఈయనకి డబుల్ ఆశీర్వాదం तब ఉంటది. इनको दुगनी आशीष కానీ मिलती है। ఈమెకి మాత్రము लेकिन इस लड़की को तो ఆ యొక్క ఆశీర్వాదం కోల్పోతుంది. वो उस आशीष को खोती है। అలా అని దేవుడు చేయి విడవడు. ऐसा कि खुदा उसका हाथ नहीं छोड़ता, దేవుడు చేయి విడవడు. खुदा उसका हाथ नहीं ఈమె తోడు छोड़ता, ఉంటాడు. इनके साथ रहता है మరి खुदा। తర్వాత ఒకరు తెలుసుకునే పశ్చాత్తాపం పొందాలా. जब उसको जानकर उस बात को गलती को प्रार्थना में पश्चाताप उठाना। करके वो प्रार्थना में रहना। హల్లెలూయా. 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 అందుకే దేవుడు నువ్వు ఏమని చెయ్యి, इसलिए कहता है खुदा कि तुम जो कुछ भी करो ప్రభు నిమిత్తమై చెయ్యి. प्रभु के निमित्त करो, నీ కొరకు కాదు, अपने लिए नहीं, ప్రభు నిమిత్తమై చెయ్యి. प्रभु के निमित्त करो, మనస్ఫూర్తిగా अब చేయాలి. पूरे मन से करो। హల్లెలూయా. 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 సేమ్ అలాగే అన్ని వ్యాపారాల్లో ఉద్యోగాలలో దేవుడు పనిచేస్తా ఉంటాడు. उसी प्रकार से चाहे वो नौकरी और व्यापार, इसी रीति से प्रभु सब बातों में అది काम మనకు करता అర్థం है। కావాలంటే आपको समझ में आने के लिए మనందరికీ हम सब के लिए వాక్యములో ఉన్న అపోస్తుడు वचन में जो लिखा है, అపోస్తులైన పౌలు గురించి మనం చూద్దాం. प्रेरित पौलुस के विषय में हम అపోస్తుల देखेंगे। కార్యం 9వ అధ్యాయం 5వ వచనం.
प्रेरितों के काम की पुस्तक उसका 9 अध्याय इसका 5वां वचन। అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 5వ వచనం పౌలు గురించే చూసుకుంటాం ఈ రోజు। आज के दिन जय पौलुस के विषय में ही देखेंगे हम। ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నీవు హింసించుచున్న యేసును చాలు హల్లెలూయా। हालेलुया। మరి సౌలు కూడా साउल भी, ఈ యొక్క సౌలు పౌలుగా మారిన సౌలు चाहे साउल जब पौलुस के समान बदला वो वाला साउल దమస్కు ప్రాంతానికి వెళ్తా वो ఉన్నాడు। दमस्क प्रांत जा रहा దమస్కు था। ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు। दमस्कस प्रांत ఆ जा रहा था। ప్రాంతానికి వెళ్తూ ఉండడం जब वो उस प्रांत की ओर जा रहा था, నేను ఇందాక చెప్పినట్టు मैंने जैसे पहले మీరు कहा, ఎంచుకునే మార్గం ఎలా ఉండాలా तुम जो मार्ग चुनते हो वो कैसा होना चाहिए। అంటే నువ్వు నడిచే దారి కాదు, माने जिस रास्ते पर तुम चल रहे हो ఆత్మీయ नहीं, జీవితం గురించి దేవుడు మాట్లాడు। आत्मिक जीवन के विषय में प्रभु ప్రభు कहता है। సౌలు దమస్కు పోతున్నాడు साउल जो है वो दमस्कस जा रहा है, కానీ लेकिन సంపడానికి వెళ్తున్నాడు। वो मारने जा रहा దేవుని है, బిడ్డల్ని నాశనం చేయడానికి खुदा వెళ్తున్నాడు। के लोगों का विनाश करने जा దేవుని रहा है, చిత్తానికి విరుద్ధంగా పోతున్నాడు। खुदा की इच्छा के विरुद्ध जा रहा है, దేవుని చిత్తానికి అనుకూలంగా పోతలేడు। खुदा की इच्छा के अनुकूल नहीं जा रहा है। హల్లెలూయా। हालेलुया। నువ్వు కూడా ముందు వ్యాపారం చేసిండొచ్చు, तुम भी पहले जो व्यापार किए నువ్వు होंगे, కూడా ముందు ఎన్నో ప్రయత్నాలు చేసిండొచ్చు, तुमने भी पहले बहुत सी कोशिशें किए నీ होंगे, ఒక రకరకాల జీవితంలో ప్రయత్నాలు చేసిండొచ్చు। अपने जीवन में विभिन्न प्रकार की कोशिशें किए దేవుని होंगे, చిత్తానుసారంగా నువ్వు చేయలేదు। खुदा की इच्छा अनुसार नहीं किए అలాని हो। నీవు ఆశ కోల్పోకు, ऐसा कहकर तुम आशा मत నిరాశ हो, పడిపోకు నువ్వు। निराश मत हो जाओ। ఈ యొక్క సౌలు ये जो शाऊल जो है దేవుని చిత్తానుసారంగా కాకుండా खुदा की इच्छा के बगैर దేవునికి విరుద్ధంగా పోతున్నప్పుడు खुदा के विरुद्ध में वो जा रहा था। దేవుని వెలుగు అని దర్శించిందంట। खुदा को హల్లెలూయా उजाला उसको दर्शन दिया। హల్లెలూయా। నీ हालेलुया। మార్గాలన్నీ కూడా మారడానికి ये सारे मार्ग बदलने, దేవుని వెలుగు నిన్ను దర్శించును గాక, खुदा का उजाला तुमको నీ दर्शन दे, పరిస్థితులన్నీ తాకును గాక। तुम्हारी परिस्थितियों को वो छुए। అలా తాకినప్పుడు वैसे जब वो छुआता है సరి అయిన మార్గానికి పోవడానికి तब तुम सही मार्ग की ओर चलने के రెండు लिए ప్రశ్నలు ఉన్నాయి। 2 प्रश्न होते हैं। సౌలు అడిగిన ప్రశ్న, शाऊल ने जो पूछा है ప్రవ్వా నీవు कि प्रभु ఎవరు? आप कौन हो? ప్రవ్వా నీవు प्रभु आप ఎవరు? कौन हो? యేసు ప్రభు ఎవరు? यीशु कौन है? యేసు ప్రభు ఎవరు? यीशु मसीह कौन है? డూ యు నో జీసస్? जो क्या तुम जानते ఆ हो यीशु దేవుడు को? నీకు తెలుసా? वो व्यक्ति को आप जानते हो? నువ్వు అనుకున్నట్టు కాదు, तुम जैसा सोचते ఈ वैसा వాక్యం नहीं। బోధించినట్టు యేసు ప్రభు నీకు తెలుసా? ये वचन जैसा कहता है उस रीति से क्या तुम यीशु को जानते हो? మరి ఇందాక నేను చెప్పినా जो इससे पहले मैंने कहा, మనుషులు నువ్వు అనుకునే ఊహలు ఎలా ఉంటాయో, जो इंसानों की कल्पनाएं कैसी होती हैं మరి దేవుడు బోధించే బోధ, దేవుడు ఆత్మీయత ఎలా ఉంటుందో చెప్పిన। और खुदा की आत्मिकता जो खुदा सिखाते हैं उनका उपदेश वो किस तरीके से होता है। కాబట్టి మొట్టమొదటి ప్రశ్న నువ్వు అడగాల, सबसे पहला प्रश्न तुमको ये యేసు पूछना ప్రభువా है, నువ్వు ఎవరో నాకు క్లియర్ గా తెలవాలా తండ్రి। यीशु मसीह आप कौन हो ये मुझको साफ साफ నేను ఇలా जानना है। అనుకుంటున్నా ప్రభువా, मैं इस तरह से सोच रहा కానీ हूँ ఇలా प्रभु, పని చేయదు, लेकिन ऐसे काम नहीं లోకం होता ఇట్లా है। పని చేస్తుంది, दुनिया ऐसे काम करती है, నువ్వు ఎలా పని చేస్తావు? लेकिन आप कैसे काम करते నిన్ను हो? నమ్ముకున్న వారు ఎలా పని చేస్తారు जो आपको मानने वाले लोग कैसे काम करते हैं? అని దేవుణ్ణి అడగాల నువ్వు। क्या तुमको खुदा से पूछना है ये? హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా। హల్లెలూయా. తర్వాత చదవండి, आगे पढ़िएगा। లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరిగాని ఎవనేకిని చూడక మౌనులై నిలువబడిరి. చాలు హల్లెలూయా। हालेलुया। తర్వాత సౌలు అడిగిన ప్రశ్న, उसके बाद शाऊल ने जो प्रश्न पूछा నేను ఏమి చేయాలా? कि मुझको क्या करना है। ఒకటి దేవుడు ప్రభువాను ఎవరు, एक उसने पूछा कि प्रभु आप कौन हो। రెండవది अब दूसरा నేను ఏం చేయాలా? मुझको अब क्या करना ఈ है। రెండు ప్రశ్నలు ఈ రోజు మీరు అడుగును గాక। ये 2 प्रश्न आज के दिन आप ఒకసారి खुदा से అందరం पूछो। అడుగుదామా? हम सब मांगे ప్రభువా कि प्रभु నువ్వు ఎవరు ప్రభువా? आप कौन हो। రెండవది और दूसरा నేను प्रश्न ఏమి చేయాలి ప్రభువా? मुझको प्रभु क्या నేను करना ఏమి है। చేయాలా? प्रभु मैं क्या करूं। హల్లెలూయా। हालेलुया। ఐ వాంట్ టు నో జీసస్। प्रभु मुझको ये जानना है यीशु। హల్లెలూయా। हालेलुया। ఐ వాంట్ టు నో ద పర్పస్ అండ్ విల్ ఆఫ్ జీసస్। प्रभु आपकी इच्छा आपकी जो योजना मेरे प्रति वो मुझको जाननी है। హల్లెలూయా। హల్లెలూయా। ఈ రెండు ప్రశ్నలు సౌలు అడిగిండు। ये 2 प्रश्न शाऊल ने पूछा है ప్రభువాని ఎవరు, कि प्रभु आप कौन हो। ప్రభువా నేను ఏం చేయాలి అని प्रभु मुझको अब क्या करना है। దేవుడైన మార్గాన్ని మార్చిండు। खुदा ने హల్లెలూయా इसके मार्ग को बदल दिया। హల్లెలూయా। हालेलुया। ఓడిపోయిన మార్గాలన్నీ ఈ రోజు విజయ మార్గంలో మారును గాక। हार के वो सारे मार्ग जीत के मार्ग के तौर पे बदल जावे आज के दिन। హల్లెలూయా। हालेलुया। నీ జీవితంలో ఓడిపోయిన ప్రతి మార్గాన్ని तुम्हारे जीवन में हार जाने वाले वो सारे ఈ मार्ग రోజు దేవుడు దర్శిస్తున్నాడయ్యా। आज खुदा दर्शन देता है। హల్లెలూయా। हालेलुया। ప్రతి మార్గము విజయవంతంగా మారును గాక। हर एक मार्ग जय विजय की ओर ही बढ़े। ఇక్కడ నుంచి వెళ్ళే మార్గం విజయవంతంగా ఉండును గాక నీకు। यहाँ से जाने वाला वो सारा मार्ग तुम्हारे लिए जयवंत ही रहे। ఎందుకనంటే నువ్వు దేవుడు ఎవరు అనేది తెలుసుకున్నావు, क्योंकि तुमने जाना कि खुदा कौन ఏమి है చేయాలో నువ్వు తెలుసుకుంటున్నావు। और तुम्हें क्या करना है ये जाना हो। హల్లెలూయా। हालेलुया। ఈ రెండు ప్రశ్నలతోని దేవుడు ఆయనని మార్చివేసి ఎలా మార్చివేసిందంటే, इन 2 प्रश्नों के जरिए खुदा ने उसे किस रीति से बदला है। माने మళ్ళొకటి एक और పోగానే విజయం
కావాలి, जाते ही बराबर जीत हासिल పోగానే होना। ఆడ విజయాలు మీ కొరకు వేచి చూస్తూ ఉంటాయి. जो है जाते बराबर तुम्हारे लिए वो जीत इंतजार करते हुए ఇది दिखते हैं। కాదమ్మా, ये नहीं है इसका अर्थ। హల్లెలూయా. हालेलुया। సాతాన్లకు ఆలోచించడం మానేయాల. शैतान के समान सोचना छोड़ दो आप। మరి దేవుడు ఈ యొక్క సౌలుని इस शाऊल को ఏమన్నాడు? మొట్టమొదటిగా क्या कहता है దమస్కుకు వెళ్ళు అన్నాడు. कि तुम दमस्क प्रांत जाओ। దమస్కుకు వెళ్ళు तुम అన్నాడు. दमस्क प्रांत जाओ। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు यीशु मसीह నువ్వు యొక్క విజయవంతమైన మార్గము, तुम्हारे इस जयवंत मार्ग ఇదొక में మార్గమమ్మా, ये एक मार्ग है। ఇదొక మార్గము. ये एक मार्ग ఆ है। మార్గంలో వెళ్ళాలంటే इस मार्ग पर अगर जाना है నువ్వు ఒక तो దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అవ్వాలా. तुमको एक जगह से शुरुआत करनी है। ఒక వే స్టార్ట్ అవ్వాలంటే एक मार्ग की शुरुआत దానికి ఒక होती है స్టార్టింగ్ పాయింట్ ఉంటది. तो उसका एक शुरुआती स्टार्टिंग पॉइंट ఆ होना चाहिए। స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నది? वो स्टार्टिंग पॉइंट शुरुआत एक स्थान कहाँ पर है? ఆ యొక్క వెళ్ళే మార్గం ఎక్కడ మొదలైతుంది నీకు? वो जाने वाले मार्ग की शुरुआत तुम्हारे लिए कहाँ से हो रही है? హల్లెలూయా. हालेलुया। పౌలుగా మారినప్పుడు वो जब शाऊल पौलुस बना था, దేవుడు త్వరగా ఆయనకి కావాల్సిన అన్ని ఇవ్వడం కాదు. जय तुरंत खुदा उसके लिए से सारी దేవుడు जरूरत ఏం की चीजें देना చేసిండంటే चाहिए, लेकिन खुदा ने क्या ఆయనకు किया? ఒక పాయింట్ చెప్పిండు, ఒక ప్లేస్ చెప్పిండు, ఒక స్థలం చెప్పిండు, నువ్వు అక్కడికి పో. खुदा ने उसे कहा तुम एक जगह पे एक स्थान पे वहां जाओ, అక్కడి నుంచి మొదలైతావు నువ్వు. वहां से शुरुआत होगी तुम्हारी, అక్కడి నుంచి నీ జీవితం वहां మొదలైతది. से तुम्हारे जीवन की शुरुआत అక్కడి నుంచి होगी, నీ సేవ మొదలైతది. वहां से तुम्हारे सेवा की అక్కడ शुरुआत నీ होगी, స్వస్థత మొదలైతది. वहां पर तुम्हारी चंगाई शुरू ఇక్కడ होगी। స్వస్థపరిచిన దేవుడు यहाँ पर खुदा ने उसको चंगा नहीं గుడ్డివాడు किया, అయిపోయింది. ఇక్కడ वो वहां पे अंधा हो गया దేవుని था। వెలుగున్నది, जब खुदा को उजाला था वहां ఇక్కడ पर, స్వస్థపరచలే. यहाँ पर चंगाई नहीं दिया, దేవుడు ఒక చోటు ఇచ్చినాడు. खुदा ने एक जगह दी उसको, అక్కడి నుంచే మొదలైతది. वहां से शुरू होगा। వేర్ ఇస్ యువర్ స్టార్టింగ్ పాయింట్? कहाँ है तुम्हारा शुरुआती स्थान? హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। మరి రూతుకి जरूर को బోయాజు యొక్క बोयास ఆ యొక్క పొలములో बोयास के खेत में रूत స్టార్టింగ్ పాయింట్ ఉండే. रूत के लिए वो शुरुआती पड़ाव था। రూతుకి బోయాజు యొక్క పొలములో దేవుడు నడిపించిండు. जो है रूत को खुदा ने बोयास के खेत में चलाया, దానికి రూతు దేవునికి లోబడింది. क्योंकि रूत ने खुदा का कहना माना నేను है। ఇంకా నా భర్త చనిపోయినా సరే चाहे उसका पति मरने के నేను बावजूद మా भी అత్తతోనే ఉంటా. मैं मेरी सास के साथ అత్త ही నేను रहूंगी, ఎందుకు వెళ్తా అక్కడికి? चाहे मैं वहां से नहीं जाऊंगी, कहती है అత్త सास నేను को छोड़- పోను जय सास में नहीं छोड़ నీతోనే जाऊंगी నేను आपको, ఉంటా मैं आपके साथ ही అని रहूंगी। అత్తతోని పోయింది. लेकिन वो अपनी सास के साथ ही गई है। దేవుడు బోయాజు పొలములో ఆమెకి స్టార్టింగ్ పాయింట్ ఇచ్చిండు. హల్లెలూయా. खुदा ने रूत के लिए बोयास के खेत में उसका शुरुआती पड़ाव दिया है। తిరిగి కట్టుకునే జీవితాన్ని ఇచ్చిండు దేవుడు. वापस वो अपने जीवन को बना ఎన్నో संवार सके జీవితాలు इसके लिए। కూలిపోయినాయి ఇక్కడ. बहुत से लोगों के जीवन ఆ में नाश हुए స్టార్టింగ్ हैं। పాయింట్ దేవుడు మళ్ళీ అందరికి ఇచ్చుడు గాక. हम सबके लिए वो शुरुआती पड़ाव खुदा ने ఎన్నో यहाँ ఉద్యోగాలు पर, వ్యాపారం కూలిపోయినాయి ఇక్కడ. इतने सारे लोगों की जो नौकरियां అందరికి व्यापारों में దేవుడు नाश మళ్ళీ हुआ है। స్టార్టింగ్ పాయింట్ ఇస్తున్నాడు. खुदा హల్లెలూయా. सबको जो है वो शुरुआती पड़ाव ఆ देता है। స్టార్టింగ్ పాయింట్ యేసు రక్తం చేత దేవుడు ఇక్కడే ముద్రిస్తున్నాడు. హల్లెలూయా. यहाँ पर यीशु के लहू के जरिए शुरुआती पड़ाव को खुदा आपको उस पर मोहर लगाकर देता है। నీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? तुम्हारा शुरुआती पड़ाव कहाँ है? హల్లెలూయా. हालेलुया। మరి పైన వాటన్నిటికీ స్టార్టింగ్ పాయింట్లు రకరకాలుగా ఉండొచ్చు. जय जो कुछ भी तुमने खोया उन सारी बातों का फिर से एक शुरुआती पड़ाव होता है। ఈ యొక్క యేసు ప్రభు ये यीशु మన मसीह దేవుడు वो खुदा పౌలుని డమస్కుకి పంపించినట్టు पौलुस को जैसे जब दमस्कस प्रांत भेजा है, నీ స్టార్టింగ్ పాయింట్ చాలా మంది వచ్చి చెప్తా ఉంటారు. जब बहुत से लोग आके ये कहते हैं అన్న మా ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటున్నప్పుడు कि जब हमारे सारे दोस्त मिलकर बात कर रहे थे, మాకు ఒక ఐడియా వచ్చింది అన్న. तब हमको एक आइडिया आया, అది మా స్టార్టింగ్ పాయింట్ అన్న. ये हमारा शुरुआती पड़ाव है। హల్లెలూయా. हालेलुया। అదొకవేళ స్టార్టింగ్ పాయింట్ అనుకో, अगर वो तुम्हारा शुरुआती पड़ाव हो तो ఆ ఫ్రెండ్సే నిన్ను వెనుపోటు పొడుస్తారు తర్వాత. जो है वही दोस्त तुम्हारी पीठ पे छुरा भोंकेंगे। ఎక్కడ నీ స్టార్టింగ్ పాయింట్? कहाँ है तुम्हारा शुरुआती पड़ाव? నువ్వు ఏమైనా చేయి దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ సంవత్సరంలో. तुम जो कुछ भी करोगे खुदा वो आशीष देगा उसमें కానీ तुमको నీ ये सब। మార్గము కరెక్ట్ గా ఉండాలి. लेकिन तुम्हारा मार्ग सही होना चाहिए। మార్గంలో నడవాలంటే मार्ग में अगर चलना ప్రతి है तो మార్గానికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. हर एक मार्ग का एक शुरुआती पड़ाव होता है। ఆడోళ్ళైతే जय स्त्रियां को పొరిగింటోళ్ళతోని అడుగు మీద కూర్చొని లేకపోతే ఏదేదో ముచ్చట్లు ముచ్చట్లు పెట్టుకుంటుంటారు. पड़ोसी के साथ जो ओटले पे बैठ के जो बेकार की बातें ముసలమ్మ गपशप ముచ్చట్లు करते పెట్టుకొని हैं, అదొక స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. जब बेकार की बातें गपशप करते हैं, वो एक शुरुआती पड़ाव बन जाता है అది उनका। ఒక్కొక్కరి మీద చెప్పుకోవడం కావచ్చు, एक के बारे में चुगली करना వాళ్ళ हो वो, కుటుంబాన్ని కూలగొట్టడం కావచ్చు, या अपने परिवार को जो नाश करना हो, లేకపోతే ఏదో వ్యాపారం కావచ్చు, या किसी प्रकार का व्यापार हो, ఏదైనా సరే जो कुछ भी हो, అది నీ స్టార్టింగ్ పాయింట్ కావద్దు. वो तुम्हारा शुरुआती पड़ाव नहीं होना चाहिए। కొందరు బార్లలో తాగబోతు కళ్ళు కాంపౌండ్లలో కూర్చుంటారు. जो शराबी लोग जो है शराब के ठेकों में बारों में बैठ అవి के స్టార్టింగ్ పాయింట్లు అయితే ఉంటాయి. उनके लिए वो शुरुआती पड़ाव ఈ రోజు बनता నీ है। స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? आज के दिन तुम्हारा शुरुआती ఈ पड़ाव రోజు ఎక్కడికి कहाँ వెళ్ళి నీ है? ఉద్యోగాన్ని స్టార్ట్ చేస్తావు? कहाँ से तुम अपनी नौकरी की शुरुआत करोगे? హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అందరికీ మార్గం కావాలా? सब लोगों के लिए मार्ग ఆశీర్వాదమైన चाहिए, మార్గం కావాలి. सबको आशीष से भरा దాన్ని मार्ग ఎక్కడ चाहिए। మొదలవుతారు? लेकिन वहां शुरुआत कहाँ से होगी उस मार्ग की? సౌలుని డమస్కుకు పంపించినట్టు शाऊल को जैसे जो दमस्कस भेजा దేవుని है, యొక్క సన్నిధి నీ స్టార్టింగ్ పాయింట్ అవును గాక. खुदा का
शरण तुम्हारे लिए वो शुरुआती पड़ाव बने। హల్లెలూయా Hallelujah. స్టార్టింగ్ పాయింట్ దేవుని సన్నిధి ఉండాలి. तुम्हारे लिए शुरुआती पड़ाव खुदा की शरण रहे, అది ఏ సంఘమైన పర్వాలేదు, वो चाहे कोई सी भी कलीसिया हो, కానీ నీతి కలిగిన సేవకులు ఉండాలి. लेकिन धर्मी सेवक होना चाहिए उसमें, పరిశుద్ధాత్మతో నిండి నడిపింపబడిన వారు ఉండాలి. जो है पवित्र आत्मा से भरकर पवित्र आत्मा के जरिए चलाए जाने वाले वो होना चाहिए, యేసుక్రీస్తు నామం మీద నిలబడి ఉండాలి. जो यीशु मसीह के नाम पर जो खड़े हो वे लोग ఇవి चाहिए। పవర్ ये शक्ति है, పవర్ అట్రాక్ట్స్ పీపుల్. जो है शक्ति जो है दूसरी शक्ति को जो है आकर्षित करता है, పవర్ అట్రాక్ట్స్ మెనీ థింగ్స్, जो है शक्ति जो है बहुत सी चीजों को आकर्षित करता है, ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. सारी बातों को वो आकर्षित करता है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి నీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడున్నది? इसे तुम्हारा शुरुआती पड़ाव कहाँ ఈ రోజు है? ఇక్కడ నుంచి आज के दिन यहाँ से నీ యొక్క వివాహాలు సంతానం మొదలవును గాక, तुम्हारा विवाह संतान की నీ उसकी ఉద్యోగం शुरुआत हो, వ్యాపారం మొదలవును గాక, तुम्हारा नौकरी और व्यापार నీ की సేవ शुरुआत మొదలవును हो, గాక. तुम्हारी सेवा की शुरुआत हो। हालेलुया हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. స్టార్టింగ్ పాయింట్ మనకు అన్నిటికీ ఏంది? हम सबके लिए जो शुरुआती पड़ाव क्या है? దేవుని खुदा का దేవుని खुदा का దేవుని खुदा का సన్నిధి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. Hallelujah. ప్రేయర్ ప్రేయర్ prayer ప్రేయర్ power పవర్. హల్లెలూయా Hallelujah. దేవుని సన్నిధి అన్నిటికీ మనకి స్టార్టింగ్ అవును గాక. खुदा का शरण हमारे लिए वो शुरुआती पड़ाव ఏది बने। ఏమున్నా ఈ సంవత్సరంలో తొందరపడకు నువ్వు. जो किसी भी बात को करने के लिए तुम जल्दबाजी मत దేవుని करो, సన్నిధికి రా, खुदा की शरण में आओ, మోకాలొంగు, घुटने टेको, ప్రార్థన చేయి. प्रार्थना करो, దేవా ఇది స్టార్ట్ చేయాలనుకుంటున్నా, प्रभु मैं ये शुरुआत करना చేయాలా चाहता వద్దా हूँ, ప్రభువా? करूं या नहीं నేను प्रभु, చేస్తున్నా ప్రభువా, मैं कर रहा हूँ అయితే నువ్వు प्रभु, నాకు సాయం చేయి ప్రభువా, आप मेरे साथ मिलकर मेरी నువ్వు నాకు सहायता సాయం చేయి करो, ప్రభువా आप ही मेरी सहायता అని करो, పరిశుద్ధాత్మ సాయం కోరుకో. क्योंकि पवित्र आत्मा की सहायता चाहो। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ప్రతిదీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి స్టార్ట్ చేసినప్పుడు ఈ సంవత్సరం వర్ధిల్లుతావు. हर चीज की शुरुआत खुदा की शरण से करोगे तो हर बातों में तुम अभिवृद्धि उन्नति पाओगे इस साल। తర్వాత ఆగే ఆ మార్గాన పోయేటప్పుడు जब उस मार्ग पर तुम जाओगे, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 17వ వచనంలోనే प्रेरितों के काम की पुस्तक 19 अध्याय के 17 वचन में लिखा है, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నీ దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. చాలు. హల్లెలూయా हालेलुया। కదండి. మరి ఇక్కడ అనన్య అనే వ్యక్తిని దేవుడు కలువమన్నాడు. यहाँ पर प्रेरितों के काम की पुस्तक 9 अध्याय 17 वचन यहाँ पर कहा गया कि अनन्यास नामक व्यक्ति से मिलने को చూడండి, ఇక్కడ कहा ఒక उसे। సౌలు పౌలుగా మారి కూడా देखो शाऊल जब पौलुस के ఒక रूप में बदलने క్రొత్తది के समय స్టార్ట్ చేయబోతున్నాడు. माने एक नए शुरुआत క్రొత్త करने वाला జీవితమే है, స్టార్ట్ एक చేయబోతున్నాడు. नए जीवन की वो शुरुआत करने वाला है। మన జీవితంలో కూడా ఈ సంవత్సరం క్రొత్త కార్యాలు జరగాలంటే हमारे जीवन में इस साल एक नया कार्य अगर होना तो ఇలాంటి మార్గాన్ని మనం ఎన్నుకోవాలా. इस प्रकार के मार्ग को हमें चुनना है। మొట్టమొదటికి స్టార్టింగ్ పాయింట్, सबसे पहला शुरुआती पड़ाव, తర్వాత उसके बाद సరి అయిన స్థలాన్ని ఎన్నుకున్న తర్వాత सही सलाह चुनने के बाद సరి అయిన వ్యక్తుల దగ్గరికి నువ్వు పోతున్నావా? सही व्यक्तियों के पास क्या तुम जा సరి అయిన रहे వ్యక్తుల हो? దగ్గరికి నువ్వు పోతున్నావా? क्या तुम सही व्यक्तियों के पास जा నీకు रहे हो? రకరకాలుగా సాయం చేసే వాళ్ళు ఉండొచ్చు, तुम्हारे लिए विभिन्न प्रकार से सहायता करने वाले लोग కానీ ఒక రోజు होंगे, ఏ సాయం పనికి రాదు. लेकिन एक दिन कोई भी सहायता काम में नहीं అవును, आएगा। నువ్వు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లాలా. हाँ, तुम्हें खुदा की दया मनुष्यों की दया में तुम्हें जो है కానీ उन्नति पाना है, మొట్టమొదటి సహాయం నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే लेकिन सबसे पहली सहायता तुम्हें कहाँ से लेना నీ है? గురించి ప్రార్థన చేసే వాళ్ళు కావాలా? तुम्हारे लिए प्रार्थना करने वाले लोग నీ चाहिए, గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి. तुम्हारे लिए प्रार्थना करने वाले लोग रहने అది चाहिए। సేవకుడైనా కావచ్చు, वो चाहे सेवक होगा, తోటి సిస్టర్ అయినా, साथी सिस्टर हो తోటి या బ్రదర్ అయినా, या साथी ब्रदर हो, లేకపోతే భర్త గురించి భార్య, या पति के लिए पत्नी, భార్య గురించి భర్త, या पत्नी के लिए पति, ప్రార్థనలో సాయం చేసే వాళ్ళు ఉండాలి. प्रार्थना में सहायता करने वाले लोग रहने నిన్ను चाहिए। రక్షణలో లాగి నిలబెట్టేటోళ్ళు ఉండాలి. నీకు तुम्हें उद्धार की और खींच कर तुम्हें से खड़ा నువ్వు करने वाले लोग వ్యాపారం चाहिए। చేస్తున్నప్పటికీ तो व्यापार करने पर भी నిన్ను రక్షణలో లాగి నిలబెట్టే వాళ్ళు ఉండాలి. तुम्हें उद्धार की और खींच कर तुम्हें इसमें खड़ा करने वाले लोग నువ్వు चाहिए। లోకంలో ఏ కొనపోయినా సరే तुम दुनिया में चाहे कहीं पर भी चले నిన్ను जाओ, రక్షణలో లాగి నిలబెట్టేటోళ్ళు तुम्हें ఉండాలి. उद्धार की और खींच कर उसमें खड़ा करने वाले लोग चाहिए। లేదు బ్రదర్, ఇదే వాక్యానుసారంగా నడవాలా మనము. जो इसी वचन के अनुसार नहीं, पर तुमको इसी रीति से चलना है कि कहना है उनसे। లేదు బ్రదర్, వ్యాపారం ఎక్కువైపోయింది, ప్రార్థనలో తగ్గిపోయినావు బ్రదర్, రా. जो तुम्हारा व्यापार बढ़ चुका है, तुम प्रार्थना में कम हो चुके, लेकिन तुम आओ क्या कहना है उनसे। లేదు సిస్టర్, మీరు ఇలా వెళ్ళిపోతున్నారు, సేవ చేస్తున్నావా, మళ్ళీ సేవ చేస్తాం రా. जैसे आप पहले सेवा करते थे अभी चले गए, लेकिन फिर वापस सेवा के लिए तुम आओ। ఇలాంటి సావాసం నీకున్నట్లయితే ऐसी संगति अगर तुम्हारे लिए है నువ్వు तो సరైన మార్గంలో నువ్వు ఉన్నట్టు. तुम హల్లెలూయా. सही मार्ग पे हो। ఈ हालेलुया। సంవత్సరం ఆశ్చర్యకారాలు చూడబోయే మార్గంలో నువ్వు ఉన్నట్టు. इस साल హల్లెలూయా. आश्चर्य कर्मों को देखने वाले मार्ग पर तुम हो। హల్లెలూయా. हालेलुया हालेलुया హల్లెలూయా. हालेलुया। భార్య భర్త, భర్త భార్య కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలా. पति पत्नी के लिए, पत्नी
पत्नी पति के लिए प्रार्थना करने वाले लोग रहने चाहिए उस तरह అవును से। భార్య తప్పు చేసిందని భర్త తప్పు చేసిందని పో అనేటోళ్ళు కాదు. चाहे पत्नी ने गलती की पति ने गलती की उनको जो है दूर कर देने के लिए नहीं। అవును బైబిల్లో ఒక వ్యక్తి ఒక లైన్ వరకు ఉన్నది. चाहे बाइबल में एक वो लिखा हुआ है, ఆ లైన్ వరకు నేను చెప్తున్నాను. जो उस हद तक ही मैं कह रहा భార్య हूँ। భర్త భార్య కొరకు ప్రార్థన చేయాలి. जी पति पत्नी के लिए, पत्नी पति के लिए प्रार्थना करना है। హల్లెలూయా हालेलुया। కదండి వాడు అలా అయిపోయిందని చెప్పి వారి కొరకు ప్రార్థన చేసిన భార్య కావాలా? वे लोग ऐसे हो चुके कि उनके लिए प्रार्थना करने అయ్యో वाले ఆయన लोग रहने వ్యాపారం కోల్పోతుందని చెప్పి चाहिए। कि उनका व्यापार जो है और नीचे की ఆయన ओर ఇంకా चला जा నిరాశ रहा है, పెట్టడం కాకుండా जो उन्हें निराश ना ఆయన करते हुए గురించి ప్రార్థన చేయాలి. उनके लिए प्रार्थना करना, ఆమె గురించి ప్రార్థన చేయాలి. उनकी स्त्री के लिए प्रार्थना करना है। అట్లాంటి ఒక కుటుంబాన్ని కట్టుకోండి. उस तरीके से अपने परिवार को संवार लो तुम। హల్లెలూయా हालेलुया। కదండి. అవును లోకస్తులు నీకు ఎంతో రకంగా సాయం చేస్తుండొచ్చు, हाँ, दुनिया के लोग विभिन्न प्रकार से आपकी सहायता करते होंगे, కానీ ఒక రోజు గుర్తుపెట్టుకో लेकिन एक दिन ये याद रखो, అందరు చేతులు ఎత్తేస్తారు. सब लोग अपने हाथ पीछे कर लेंगे ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి. क्योंकि वे लोग नहीं कर सकते इसलिए। కానీ लेकिन ఎవరైతే ఏ బ్రదర్ అయితే जो ब्रदर లే బ్రదర్ ప్రార్థనలు ఉండాలని నువ్వు नहीं, ब्रदर तुमको प्रार्थना में रहना है, కలిసి ప్రార్థన చేద్దాం, साथ मिलकर प्रार्थना కలిసి करेंगे, ఉపవాసాలు చేద్దాం, साथ मिलकर उपवास प्रार्थना करेंगे, కలిసి సేవ చేద్దాం. साथ मिलकर सेवा करेंगे। ఇగో ఎవరు బాలేదు వాళ్ళ గురించి ప్రార్థన देखो చేస్తాం. कोई ठीक नहीं है उनके लिए हम प्रार्थना అయ్యో करेंगे। నీకు అలా అయిందా నేను ప్రార్థన చేస్తా. तुम्हारे संग ऐसा हुआ लेकिन मैं तुम्हारे लिए प्रार्थना करूंगा कहकर ఇలాంటి వాళ్ళని పెట్టుకో. ऐसे लोगों को अपने साथ रख लो। అవును వాడి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, हाँ, उनके पास शायद पैसे नहीं ఏ होंगे, సాయం లేకపోయి कोई ఉండొచ్చు, सहायता नहीं होगी उनके కానీ पास, ప్రార్థన సాయం ఉన్నదండి. लेकिन प्रार्थना की सहायता रहेगी యథార్థంగా तो నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే तुम्हारे लिए कोई प्रार्थना कर रहा है వారిని माने, పెట్టుకో నీకు తోడుగా. तुम उसको अपने साथ रख लो। ఎందుకంటే అన్ని చేతులు ఎత్తేసిన ఆ ప్రార్థన మాత్రం ఎప్పుడు చేతులు ఎత్తదంట. चाहे హల్లెలూయా सब कुछ हाथ उठा ले, लेकिन वो प्रार्थना कभी भी जो तुम्हारे पास है अपने हाथ नहीं खींचने वाला। హల్లెలూయా. हालेलुया। యథార్థంగా నీ కొరకు ప్రార్థన చేసేవారు, चाहे तुम्हारे लिए जो प्रार्थना करने वाले लोग जो है, నీతిమంతులు నీ కొరకు ప్రార్థన धर्मी చేస్తారు, लोग जो तुम्हारे लिए प्रार्थना करते हैं, ఆ ప్రార్థనటోళ్ళని పెట్టుకో నువ్వు. चाहे उन प्रार्थना करने वालों को अपने వారి पास रख దగ్గరికి लो। వెళ్ళి నీకే సాయం రాకపోయిండొచ్చు, चाहे लोगों के पास से कोई सहायता ఆ नहीं मिलती సావాసం होगी, నీకు అవసరము. लेकिन वो प्रार्थना की ఎందుకంటే संगति ఆ सहवास సావాసం चाहिए। ఉన్న వాళ్ళే కరెక్ట్ దారిలో నీ వ్యాపారంలో కానీ ఏది చేసినా కరెక్ట్ దారిలో నువ్వు నడుస్తున్నట్టు. इस प्रकार की जो प्रार्थना वाली संगति सहवास रखेंगे, तुम चाहे नौकरी करो व्यापार करो, तुम सही रास्ते पर चलते అందుకే रहोगे। సౌలుకి పౌలుగా మారడానికి అనన్యనిచ్చిండు. అనన్య దగ్గరికి సౌలు పోగానే దేవుడు ఆయనకి బాప్టిజం ఇచ్చిండు. అక్కడ चाहे वहां पर जो साउल पौलुस बनने के लिए खुदा ने उसको अनन्यास दिया, रक्षण और जब वो निश्चित अकड़ा। गया अनन्यास के पास उसको जो बपतिस्मा दिया, దేవుడు అక్కడ उद्धार ఆయనని दिया, స్వస్థపరిచిండు. खुदा హల్లెలూయా. ने उसको वहां चंगा किया। हालेलुया। हालेलुया, हालेलुया। తర్వాత आगे సరైన మార్గం మనం ఉండాలంటే सही मार्ग पे अगर हमको रहना है तो నీ స్టార్టింగ్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకో, तुम्हारा शुरुआती पड़ाव ये నీ याद रखो, సావాసం ఒకటి గుర్తుపెట్టుకో. तुम्हारा सहवास व संगति ये याद తర్వాత रखो। और आगे చూడండి కీర్తనలు 37 అధ్యాయం 23 వచనంలో, भजन संहिता 37वां अध्याय का 23वां वचन, Psalms 37:23, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలపడినను లేవలేకయుండడు. చాలు. హల్లెలూయా. हालेलुया। నీతిమంతుడి నడక యెహోవా చేతనే धर्मी इंसान की चाल जो है స్థిరపరచబడుతుంది. यहोवा के హల్లెలూయా. जरिए स्थिर की जाती है। హల్లెలూయా. हालेलुया। మరి యొక్క సౌలు పౌలుగా మారిండు, బాప్తిజం తీసుకుంటూ అయిపోయింది. साउल पौलुस बन चुका है, उसने बपतिस्मा ले लिया, हो गया। ఇప్పుడు ఏం చేయాలా? अब क्या करना है? ఇప్పుడు ఏం చేయాలా? अब क्या करना है? మరి అక్కడ సౌలు చూస్తే చాలా పెద్ద వ్యక్తి. वहां पर साउल देखने में बहुत बड़ा व्यक्ति है। ఆ वहां యొక్క రాజ్యములో उस राज्य में మనుషులని నాశనం చేసే దాంట్లో मनुष्य को नाश करने के विषय में ఎంతో చదువుకొని గొప్ప సైనికుడిగా ఉన్న వ్యక్తి ఆయన. बहुत ही ज्यादा पढ़ाई पढ़ के बहुत बड़े सैनिक के ఎంతో तौर మంది पर है। సైన్యం ఆయన కింద ఉండే. उसके अधीन में बहुत सी सेनाएं थी। మరి ఇప్పుడు పౌలుగా మారిండు. अब वो पौलुस बन चुका है। దేవా నేను పౌలుగా మారిన కదా ప్రభువా, खुदा अब मैं तो पौलुस बना हूं ना, మరి ఇప్పుడు నేను ఒక సరైన మార్గంలో నేనున్నా, अब एक सही मार्ग में हूं, సరైన వ్యక్తులతోనున్నా. सही व्यक्तियों के साथ ఇప్పుడు ఏం हूं। చేయాలి నేను? अब मुझको क्या करना है? చాలా మందికి ఒక ప్రశ్న, बहुत से लोगों में प्रश्न होता है నేను ఏం చేయాలి బ్రదర్? कि अब मैं क्या करूं ब्रदर, ఏం చేయాలి अब అసలు? मैं क्या करूं, अब क्या करूं? దేవుడు అంటాడు, तो खुदा ये कहता है, ఈ యొక్క పౌలు ఏం చేసాడంటే ये पौलुस ने क्या किया, అలా స్వస్థత పొందుకొని బాప్తిజం పొందుకొని బయటికి వచ్చిన తర్వాత चंगाई पाकर बपतिस्मा लेकर जब वो बाहर ఆయన निकला, సువార్త ప్రకటించడము ఎక్ సినగాగ్ సెంటర్ ఆ యొక్క కొంతమంది ఉన్న చోట चाहे थोड़े थोड़े लोग जहां पर ఆయన इकट्ठे उनके ఎక్కడ बीच, ఇద్దరు ఎక్కడ ముగ్గురు ఉంటే जहाँ कोई भी 2 लोग या 3 लोग వాళ్ళకి పోయి रहते थे, సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు. उनके पास जाकर सुसमाचार को प्रकट करना शुरू ఓ किया। నాకు పెద్ద ఈ యొక్క పెద్ద యొక్క
ఆ వేల మంది జనాలు కావాలని అడగలే. चाहे कई हजारों लोग चाहिए, बहुत बड़ी जगह चाहिए, ये नहीं मांगा। ఒక ఇద్దరు ముగ్గురున్న చోట పోయిండు స్వార్థ చెప్తా ఉన్నాడు. जाके 2 या 3 लोग होंगे वहां उनके पास నేను जाकर అంత పెద్ద చదువు చదువుకున్న అంత పెద్ద సైనికుని దేశంలో जब मैं इतनी बड़ी पढ़ाई पढ़ा हूं, मैं इतना बड़ा सैनिक हूं अपने देश में, అని ఏమీ అనలేదు. वैसा कुछ नहीं कहा उसने। ఏ యేసు ప్రభునైతే నన్ను దర్శించిండు, जिस यीशु मसीह ने मुझको ఆ दर्शन యేసు दिया ప్రభు है, గురించి నేను చెప్పాలా? उस यीशु के बारे में मुझको నా ముందు कहना है। ఎవరున్నారు? मेरे सामने जो कोई भी हो, ఒకరున్నారా ఇద్దరున్నారా? चाहे एक लोग है या 2 व्यक्ति చెప్తా हो, వాళ్ళకి बस मैं అని कहूंगा उससे, చెప్పుకుంటూ పోయిండు. क्योंकि वो कहता गया। ఈ రోజు మనందరం పాటించేది आज के दिन हम सब पालन కొత్త करते हैं। నిబంధన సగము కన్నా ఎక్కువ ఉన్నది नया नियम आधे से ఆ ज्यादा పౌలు जो రాసిన గ్రంథాలే. वो హల్లెలూయా, पौलुस के लिखे हुए ग्रंथ ही हैं। హల్లెలూయా. ఈ हालेलुया। యొక్క నూతన నిబంధనలోనే ఎక్కువ గ్రంథాలుగా ఎట్లయితే ఉన్నదో, इस नए नियम में बहुत ही ज्यादा हद तक जो सारी ఈ किताबें हैं, నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో इस नए साल 2026 में నువ్వు కూడా ఈ లోకంలో అనేక రకమైన కార్యాలను చూడును గాక. तुम भी इस दुनिया में अनेक प्रकार నీ के कार्यों ద్వారా को దేవుడు देखने पाए, జరిగించును గాక. हमारे द्वारा खुदा उन कार्यों को करे। హల్లెలూయా. हालेलुया। సరి అయిన స్టార్టింగ్ పాయింట్, जय सही సరి అయిన వ్యక్తులు. सही जय मार। తర్వాత उसके बाद ఏం చేయాలంటే, क्या करना है? నీకు ఏది ఉంటే దాంట్లో నమ్మకంగా ఉంటే तुम्हारे पास जो कुछ भी है उसमें वफादार और भरोसेमंद रहोगे దేవుడు तो నీ నడకని స్థిరపరుస్తాడు. खुदा ही तुम्हें जो स्थिर करता నువ్వు ఉన్న रहेगा। దాంట్లో నమ్మకంగా ఉండు, जितना है उसी में तुम भरोसेमंद ఉన్న वफादार దాంట్లో रहो, నమ్మకంగా ఉండు. जितना उसी में तुम वफादार रहो। నీకు ఒక చిన్న ఉద్యోగమే ఉండొచ్చు, ఈ రోజు चाहे तुम्हारे पास छोटी नौकरी होगी, నమ్మకంగా ఉండు. उसमें वफादार रहो। ఒక సంఘస్థుడిగా నువ్వు ఉండొచ్చు, ఇక్కడ एक जो कलीसिया के ఆ सदस्य तो होंगे, సంఘస్థుడిగా నమ్మకంగా ఉండు. एक कलीसिया के व्यक्ति समान जो है ఒక वफादार रहो। సేవకుడిగా నువ్వు నమ్మకంగా ఉండు. एक सेवक के तौर पर तुम जो నీకు भरोसेमंद ఏది वफादार ఇస్తే దాంట్లో रहो। నమ్మకంగా ఉండు. जो कुछ भी तुमको दिया गया उसमें तुम ఒక वफादार చిన్న रहो। ఉద్యోగం ఇస్తే एक छोटी नौकरी ఆ दी गई ఉద్యోగం तो పైన నమ్మకంగా చేయి. जो है बड़ी वफादारी के साथ उस नौकरी को करो। వచ్చిన జీతము నమ్మకంగా వాడు, जो आई है जो है तनख्वाह जो है वफादारी के साथ इस्तेमाल శ్రద్ధ करो కలిగి उसको। వాడు. जो है बड़ा ध्यान देकर इस्तेमाल करो। పాపం కొరకు వాడకు. पाप के लिए इस्तेमाल मत करो। పాపులుంటే విడుదల పొందండి. जो है सारे पापी जो है छुटकारा पावे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। వచ్చినది ఏదైనా సరే, जो कुछ भी आए वो सब कुछ, ఒక రూపాయి అయినా సరే, चाहे वो 1 रुपया हो, నమ్మకంగా వాడు. भरोसेमंद वफादारी के నమ్మకంగా साथ, వాడు. भरोसेमंद वफादारी के साथ इस्तेमाल నమ్మకంగా करो। ఎలా వాడతారు? कैसे भरोसेमंद वफादारी के साथ इस्तेमाल భూములు करोगे? దాచిపెట్టుకుంటారా? क्या उसको जो छिपा कर रख लोगे? చాలా మంది నా దగ్గరికి వచ్చి అంటారు. बहुत से लोग मेरे पास आकर ये कहते हैं। హల్లెలూయా. हालेलुया। నమ్మకంగా ఉండడం అంటే అర్థం ఏంటి అనేది, भरोसेमंद रहना इसका अर्थ ये है कि చాలా మంది లోకల్లో ఈ రకరకాలుగా ఉంటారు కాబట్టి दुनिया में विभिन्न प्रकार के लोग होते हैं, నేను చూసినవి అయితే మీకు इसलिए जो చెప్తా मैंने ఉంటాను. देखा हूँ, అన్నా कहते हुए लोग कि ఇది अन्ना మా అమ్మ ఇచ్చింది, ये मेरी माँ ने मुझको మా दिया అమ్మ है, చనిపోయింది, मेरी माँ तो मर गई है, అవన్నీ वो सब कुछ నేను పెట్టుకోవాలన్నా, मैं रख लूंगा। మా నాన్న ఇచ్చిండన్నా, मेरे पिता ने दिया మా है, అమ్మ ఇచ్చిందన్నా, मेरी माँ ने दिया है, ఇవి నేను పెట్టుకోవాలి జాగ్రత్తగా. ये मैं रखना हो सावधानी के साथ। ఉదాహరణంగా చూడండి, ఒక భూమి ఇచ్చిండు అనుకో, उदाहरण के तौर पे एक जमीन दिया होगा ఇది उन्होंने, మా అమ్మ నాకు ఇచ్చిన భూమి 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 అని పూజ చేసుకుంటూ కూర్చోవాలా. जो है ये मेरी माँ ने मुझको दी है जमीन के कब्जे हुए जमीन जमीन के उसकी पूजा करते बैठोगे? అట్లెట్లా అమ్మేస్తారన్నా? ऐसे कैसे बेच देंगे నేను అన్నీ अन्ना? ఉంటా, నా పిల్లలు అన్నీ ఉంటారు, నా తరతరాలు 1000 తరాలు అన్నీ ఉంటారు అంటే मैं ही रहूंगा, मेरे बच्चे मेरी बात की हजारों అది पीढ़ियां वही సాధ్యం रहेगी, కాదు. जो ये बात नहीं है। ఒక 5 తరాల క్రింద నీ తాత నీకు గుర్తుండా? जो एक 5 पीढ़ी पहले के तुम्हारे जो परदादा है वो तुमको ఆయన याद ఉన్న है? ఇంట్లో నువ్వు ఉన్నావా? जो उनके ही घर में तुम हो क्या अभी भी? మరి ఏమంటారు? फिर क्या हुआ है? మా అమ్మ కొని స్థలం ఎలా అమ్మేస్తారన్నా? जो है मेरी माँ ने खरीद के दिया, मैं कैसे बेचूंगा ये? లోకం అనే మాటలకి పడిపోకండి మీరు. दुनिया जो बातें कहती है उनकी बातों में मत गिर जाओ तुम। నేనేం చేస్తా అంటే, मैं क्या करता వాక్యం हूँ? ఏం చెప్పిందంటే, वचन क्या कहता है? దేవుడు తలాంతులు ఇచ్చిండనుకో, खुदा ने जो तोड़े जो सिक्के భూమిలో दिए हैं, దాచిపెట్టుకుని తిట్టిండు కొట్టిండు, కానీ భూమిలో దాచిపెట్టుకోకుండా ఫలింపజేసిన వాడిని దేవుడు ఆయనని మెచ్చుకుండంట. హల్లెలూయా. जिसने उसको दिए गए जो है सिक्कों को जो है धरती में छिपाकर उसको जो प्रभु ने डांटा मारा, लेकिन जिसने అది उसको మామిచ్చిన फलन किया స్థలమే उसको प्रभु ने ఉండొచ్చు. आशीष दिया है, लेकिन उनकी माँ का ही जमीन होगी वो। అదే స్థలంలో తరతరాలు ఉండడం కాదు, ఆ స్థలాన్ని నేను దేవుడు 10 రెట్లుగా దీవించమని చెప్పి రకరకాలుగా నా యొక్క దేవుని మార్గంలో నడుచుకుంటూ ఆ స్థలాన్ని దీవించమని దేవుడు ప్రతి చోట్ల నడిపిస్తూ దేవుడిని అడుగుతా. హల్లెలూయా. मैं ये करूंगा कि जो मुझको जमीन दी गई उसका प्रभु जो है 10 रीति से जो है आशीष दे और फलवंत करके और जो है दुगना कराए, इस प्रकार के मार्ग पे मैं चलूंगा। అంటే నీ జీవితంలో కూడా నేను చెప్తున్నా నీకు, मैं बता रहा हूँ कि आपके जीवन में అలాంటి లోకాంతరమైన वैसे दुनियादारी के अनुसार
అనవసరమైన సెంటిమెంట్లకు పడకు. बेकार के चाहिए जो भावुकता से भरी हुई बातों में దేవుడు ना ఎలా गिर పని जाओ। చేస్తారో చూసి ముందుకెళ్ళు నువ్వు. खुदा कैसे काम करता है इस बात को देख के उस ఈ रीति से రోజు आगे बढ़ो। తిట్టేటోడే రేపు పెంచుతాడు అప్పుడు. హల్లెలూయా आज तुम्हारा ऊंचा चढ़ाने वाले तुमको जो नीचे करेंगे फिर హల్లెలూయా. हालेलुया। వాక్యానుసారంగా ఉన్నప్పుడు నువ్వు वचन के अनुसार जब तुम దేవుని रहोगे, మార్గంలో నువ్వు నడిచినప్పుడు खुदा के मार्ग में जब तुम चलोगे అట్టి రీతిగా నువ్వు జీవితంలో ఉండాలి. उस प्रकार से तुमको अपने जीवन में रहना है। జ్ఞానం కలిగి ఉండి తెలివి లేకుండా ఉండకు. चाहे बिना ज्ञान और बिना बुद्धि के ना रहो तुम, కానీ लेकिन చూడండి देखो ఇది దేవుని మార్గము. यह खुदा का मार्ग ఇలా है। నడిస్తే ఈ సంవత్సరం ఆశీర్వదింపబడతాం. इस तरह से चलोगे तो ये साल పోయిన पर వారం आशीष మనం पाओगे। చూసినాం దేవుని కాలాలు. चाहे पिछले हफ्ते हमने देखा है మరి खुदा के దేవుడు समय का మనకి ఎంతో मौसम। క్లియర్ గా దేవుడు సెలవిస్తున్నాడు ఈ 2026ని. हमको खुदा साफ साफ बता रहे हैं इस 2026 साल में। కాబట్టి చూసి చూసి అడుగులు వేయండి. इसे देख देख कर जो कदम आगे శోధనలో बढ़ाओ। ప్రవేశించకుండా మెలకువగుండి ప్రార్థన చేస్తూ అడుగులు तुम వేయండి. परीक्षा में जो प्रवेश ना करो इसलिए जागते ప్రతిదీ हुए तो దేవుని प्रार्थना में సన్నిధిలో रहो। నాటి ముందుకెళ్ళండి. हर बातों को खुदा की शरण में बोकर ही आगे ప్రార్థన बढ़ो। పూర్వకంగా అన్ని విధాలుగా నాటి ముందుకెళ్ళండి. प्रार्थना पूर्वक हर बातों से बोकर ही आगे సరైన बढ़ो। సావాసంతో నీ దారిలో ముందుకెళ్ళండి. सही सहवास और संगति के साथ आगे बढ़ो తర్వాత रास्ते में। उसके बाद మీ చేతిలో ఏది ఉందో అది నమ్మకంగా చేయండి. जो कुछ भी तुम्हारे हाथों में भरोसे मत संपूर्ण वफादारी के साथ हृदयंతో करो। చేయండి. पूरे दिल से करो, సంపూర్ణ హృదయంతో पूरे చేయండి. दिल से करो। అప్పుడు దేవుడు అంటున్నాడు तब खुदा ये कहता है ప్రతిదీ నేను ఫలింపజేస్తా हर అంటున్నాడు. बातों को मैं నువ్వు फलवंत ఏదైనా करूंगा। చేయి నేను ఫలింపజేస్తా जो कुछ भी అంటున్నాడు. करोगे मैं उसको फलवंत करूंगा। కాబట్టి ఈ సంవత్సరం మీరు ఏది చేసినా इसलिए ये साल आप जो कुछ भी దేవుడు करोगे ఫలింపచేయును గాక. खुदा उसे फलवंत करे। దేవుడి వాక్యములను దీవించును గాక. खुदा इस वचन का आप सबको అందరం बहुत చేతులెత్తి आशीष। దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. రస్తబోరో షిరియల్ రజన. Thank you Father. Rekeboro shiriel. Thank you Jesus. 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 స్తోత్రం మహాపరిశుద్ధ యేసు ప్రభువా. మరి దేవా ఈ రోజు మేము ఏ మార్గంలో ఎంచుకోవాలో ప్రభువా నువ్వు నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఈ మార్గంలో మేము పోవును గాక. ఈరోజు ఎంతమంది అయితే ఇక్కడ ప్రార్థన చేస్తారో ప్రభువా, ఏ ఆలోచనలు ఇక్కడ పెడతారో, ఏ వ్యాపారం ఇక్కడ పెడతారో ప్రభువా, ఏదైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో హల్లెలూయా. మరి అందరు కొద్దిసేపు సమయం తీసుకొని మీరు అనుకున్న ప్లాన్స్ అన్ని ఇక్కడ నాటండి. అందరు ప్రార్థన చేసుకోండి. దేవా నా ఆలోచనలు ఇట్టి రీతిగా ఉన్నాయి, నీ సన్నిధిలో నాటుతున్నాను. నా పిల్లల్ని నీ సన్నిధిలో నాటుతున్నాను. నాటు నీ పిల్లల స్టడీస్ని నాటు. ఈ మార్గము దేవా నీ వివాహాన్ని నాటు, ఇక్కడ నీ సంతానంని నాటు, నీ ఉద్యోగాన్ని వ్యాపారాన్ని నాటు. దిస్ షుడ్ బి అ స్టార్టింగ్ పాయింట్. దిస్ షుడ్ బి ఓన్లీ యువర్ స్టార్టింగ్ పాయింట్. నీ సన్నిధియే ప్రభా. డమస్కుకి పౌలు ఎట్లయితే మొదలు ఉండవు ప్రభా, మాకు ఈ ప్రేయర్ పవర్ మొదలుగా ఉండునుగాక. జీసస్ లార్డ్. హల్లెలూయా. దేవా యేసుక్రీస్తు నామములో ఈ ప్లాన్స్ని ఈ యొక్క ప్లేస్లో నాటబడిన ప్రతిదీ స్థిరపరచబడునుగాక. దేవా సరైన సావాసం వీళ్ళందరికీ మీరు దయచేయండి ప్రభా. ఈ మార్గంలో సరైన సావాసం దయచేయండి తండ్రి. వీళ్ళ చేతులు ఉన్నది నమ్మకంగా చేయునుగాక. వ్యర్థంగా కాకుండా ప్రభా నమ్మకంగా చేయునుగాక. సోమరిగా కాకుండా ప్రభా నమ్మకంగా చేయునుగాక. తప్పుడు మార్గాలు ఎంచుకోకుండా ప్రభా ఓపికతోని సరైన మార్గంలో ఉండునుగాక. నీకు విరుద్ధమైనదాన్ని కొట్టివేస్తున్నాను, యేసునామములో కొట్టివేస్తున్నాను. మార్గము మారు మనసు పొందునుగాక. మారు మనసు పొంది మార్గము మార్చుకొనుగాక. ప్రతి ఒక్కరి మార్గం ఇక్కడ మార్చబడునుగాక. విడుదల విడుదల యేసునామములో కలుగునుగాక. నీకు దురాత్మ సైతాను యేసునామం పదలో బంధిస్తున్నాను. బంధకాలు తగ్గిపోవాలి యేసునామములో. I break every chain in the name of Jesus. I break every chains in the name of Jesus. Deva, we declare a greater victory in 2026 for everyone who stepped into this church, Lord. Deva యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు నామముకే జయం. ప్రభు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం తండ్రి. మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సహవాసం, ఈ యొక్క మార్గము కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.